ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దైవజ్ఞ మినిస్ట్రీస్ ద్వారా ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయం మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని పనిని మేము జరిగిస్తూ ఉన్నాం. దయచేసి ఈ దేవుని పనిలో మీరు పాల్గొండి. ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అనుదిన జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఈ 5 నిమిషాలు చెప్పబడేటువంటి వాక్యం మీరు వినండి, కొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు మహత్కార్యాలు జరిగించునుగాక. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. చూడండి, దుష్టుడు చేతిలో నుండి విడిపింపుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దుష్టుడు ఎవరండి కదండి. చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తాం కదా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత పరిస్థితుల్లో సాతానుడు చొరబడి నిన్ను తబ్బిబ్బు మబ్బిబ్బు చేస్తూ ఉంటాడు. నీ ఆలోచనలు తారుమారు చేస్తూ ఉంటాడు. నీ వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి వెళ్లకుండా నిన్ను ఆటంకపరుస్తూ ఉంటాడు సాతానుడు. నీకు జరిగేటువంటి మహత్కార్యములను జరగకుండా వాడు ఆటంక పెడతా ఉంటాడు. అయితే నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరి వలే? భక్తుడి వలే. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, దుష్టుని చేతిలో నుండి నన్ను విడిపింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా గమనించండి, దుష్టుని యొక్క చేతిలో కట్టబడిపోయి ఉన్నారండి. దుష్టుని యొక్క చేతిలో సంఖ్యలతో బందీకృతం అయిపోయి ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలామంది ఎన్ని విషయాల్లో బందీకృతం అయిపోయి ఉన్నారు. వాడి చేతిలో నుండి బయటికి రావడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి వల్ల కావటం లేదండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, ఈ ఉదయకాల సమయంలో నీవు దుష్టుని చేతిలో ఏ విషయంలో బందీకృతం అయిపోయి ఉన్నావు? బయటికి రావాలని ఆశపడుతున్నావా? ఒకవేళ బయటికి రాలేకుండా నిరాశలో నిస్పృహలో మగ్గిపోతున్నావా? ఈరోజు నేను చెప్తున్నాను, నీ కొరకు ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఖచ్చితంగా ఈరోజు దుష్టుని చేతిలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు విడిపించబోతున్నాడు. దుష్టుడు ఏ రీతిగా వాడి చేతుల్లో మనల్ని బంధిస్తాడో తెలుసా? అనారోగ్యానికి గురి చేసి, వ్యాధికి గురి చేసి, భయంకరమైనటువంటి ఆలోచనలకు గురి చేసి, భయంకరమైనటువంటి పాపానికి మనల్ని గురి చేసి, వాటి కట్ల చేత మనల్ని బంధించేస్తాడు. బంధింపబడినటువంటి మనిషి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నా వారి వల్ల కాదు. చాలామంది బంధువులను ఆశ్రయిస్తారు బయటకు రావడానికి, రక్త సంబంధాలను ఆశ్రయిస్తారు బయటకు రావడానికి, స్నేహితులను ఆశ్రయిస్తారు బయటకు రావడానికి, ఎన్నో యోగాలు చేస్తారు, ఎన్నెన్నో అర్పిస్తూ ఉంటారు బయటకు రావడానికి. నో, బయటికి రావాలి అని అంటే ఒకటే, దేవుని సన్నిధికి నువ్వు రావాలి, వాక్యం దగ్గరికి నువ్వు రావాలి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి, ప్రభువా నేను పాపిని అని నువ్వు అడిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు దుష్టుని చేతిలో నుండి నిన్ను విడిపించి ముందుకు నడిపిస్తాడు కదండి. భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు, దేవా దుష్టుని చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారుల నుండి నన్ను విడిపింపుము. అవమానపరిచేవారు, అసహ్యం చేసేవారు, భయంకరంగా వేధించేవారు కూడా ఎదురవుతారు. వారి మధ్యలో నుండి కూడా నేను విడిపిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నిన్ను దేవుడు నింపబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో స్వామి, వారందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎవరైనా నిరాశలో, నిస్పృహలో, అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రతి వారికి శాంతిని, సమాధానమును, నెమ్మదిను అనుగ్రహించి
నిరాశ నుండి విడుదల చేసి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరి కుటుంబంలోనైనా శుభకార్యాలు జరుగుతుంటే వారి వారి జీవితాల్లో వారి శుభకార్యాలు ఆనందంగా నీ నామానికి మహిమకరంగా జరుగునట్లుగా సహాయం చేయండి. కుటుంబాల్లో గొడవలు, కక్షలు, పోరాటాలు, తగాదాలు, విభేదాలతో బాధపడుతుంటే వారి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానాన్ని దయచేసి పెట్టండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.